హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం చూడబోతున్న వీడియో ఏంటిది అంటే వెరీ సింపుల్ వీడియో బట్ ఎట్ వెరీ వెరీ పవర్ఫుల్. అండ్ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకోసం ఇందులో ఏదో ఒక మెసేజ్ మీకోసం ఉంది అని మాత్రం అర్థం చేసుకోండి. అండ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఫుల్ రీడింగ్ మీకు రెజనేట్ అవ్వకపోయినా ఒక్క మెసేజ్ అయినా మీకోసం ఉంటుంది. సో మనం స్టార్ట్ చేద్దాం. ఏంటిది ఈరోజు రీడింగ్ అంటే మీ రిలేషన్షిప్లో మీ మధ్య ఎందుకు మౌనం వచ్చింది అండ్ అది పెరగడానికి కారణం ఏంటిది అనేది ఈరోజు రీడింగ్. నేను జస్ట్ టూ కార్డ్స్ తీసాను, వెరీ వెరీ సింపుల్గా పెడదామని. బట్ ఇందులో మెసేజెస్ మాత్రం పవర్ఫుల్గా ఉంటాయి. సో క్లియర్గా విని ఎందుకు అనేది ఆలోచించి దాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మనం స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరి కోసమైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ పేరు ఒకసారి మనసులో అనుకొని కళ్ళు మూసుకొని మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ని, మీరు ఎప్పుడు నవ్వుతూ ఉన్న క్షణాలని ఒకసారి గుర్తు చేసుకొని ఈ 2 కార్డ్ డెక్స్లో ఒక కార్డ్ డెక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఫస్ట్ వన్ రోజ్ కలర్ బ్రాస్లెట్ ఉంది అండ్ ఇది సెకండ్ వన్ గ్రీన్ కలర్ బ్రాస్లెట్ ఉన్న పైల్. సో మనం చూద్దాం. ఫస్ట్ రోజ్ కలర్తో అండ్ ఏం కార్డ్స్ ఉన్నాయి, 2 కార్డ్స్ అంటే టర్నింగ్ ఇన్ కార్డ్ అండ్ ఐసోలేషన్ కార్డ్. సో టర్నింగ్ ఇన్ కార్డ్తో ఎలాంటి ఒక మెసేజ్, ఎందుకు మీ మధ్య దూరం పెరిగింది అంటే బేసికల్గా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీతో ఒక్కటే కాదు, ప్రజెంట్ ఎనర్జీ ఎలా ఉందంటే ఎవరితోనూ క్లోజ్గా లేరు, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు. వాళ్ళ పని ఏంటా అనుకున్నది ఒక్కటే, పని అయిపోయింది అన్నట్టు మాత్రమే ఉంటున్నారు. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీ పర్సన్తో మాట్లాడాలని చాలా ట్రై చేస్తున్నప్పటికీ ఎవ్వరి మాట వినట్లేదు. మీ పర్సన్ తనలో తాను ఉండడం, తనలో తాను పీస్ని వెతుక్కోవడం, ఎవరి మాట వినకపోవడం, అలోన్గా ఉండాలి అనుకోవడం, ఇది ఒకటి జరుగుతుంది. ఇది ఎలా అనిపిస్తుందంటే స్పెసిఫిక్గా మీకు దూరం పెడుతున్నారేమో, లేదంటే వాంటెడ్గా ఇలా చేస్తున్నారేమో అని బేసికల్గా ఎవరికైనా అది హ్యూమన్ నేచర్ అది అనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది మీకు ఒక రిమైండర్ లాంటిదో లేకుంటే మీకు చెప్తుందో అని అనుకోండి యూనివర్స్, దట్ ఇది సిచ్యువేషన్ ఇలా ఉండడం వల్ల మీ పర్సన్ ఇలా చేస్తున్నారు. బట్ కావాలని కాదు, సిచ్యువేషన్ బాగాలేదు మీ పర్సన్కి. సో తను మీతో ఒక్కటే కాదు అందరితోనూ అలానే ఉన్నారు, అలోన్గా ఉంటున్నారు అండ్ వాళ్ళు ప్రశాంతత కోసం వెతుక్కుంటున్నారు, మౌనంగా ఉంటున్నారు, తనలో తానే చాలా సఫర్ అవుతున్నారు అండ్ సమ్వేర్ ఏదో దానికోసం, ఏదో ఆన్సర్ కోసం వెతుకుతున్నారు అనేది ఫస్ట్ కార్డ్తో అర్థమవుతుంది. అండ్ ఐసోలేషన్ కార్డ్తో ఏమర్థమవుతుందంటే మీ ఇద్దరి మధ్య ఈ దూరం రావడానికి అండ్ ఇది పెరగడానికి మీ పర్సనే మెయిన్ రీజన్. ఎందుకంటే యు ఆర్ దేర్ టు సపోర్ట్ దెమ్ బట్ దే ఆర్ నాట్ షేరింగ్. ఫస్ట్ కార్డ్తో కూడా అదే ఉంది కదా, ఎందుకు ఏంటిది అనేది రీజన్స్ వాళ్ళు చెప్పాలి. అండ్ ఇక్కడ ఓవరాల్గా రీజన్ ఏం కనిపిస్తుందంటే కొంచెం ఫ్యామిలీ ప్రెజర్ ఎక్కువ ఉండొచ్చు. అండ్ మెయిన్ అయితే అదే, ఫ్యామిలీ ప్రెజర్స్ ఉండొచ్చు, రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. అండ్ సెకండ్ ఫ్యామిలీ ప్రెజర్స్ అయితే 80% అదే మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు. ఒక 20% ఏమన్నా అనుకుంటే కెరియర్ పరంగా ఏమైనా కొంచెం ఎక్కువ ఆలోచిస్తూ ఉండడం వల్ల ఈ ఇంత స్ట్రగుల్ ఉండొచ్చు. అండ్ ఈ ఐసోలేషన్ కార్డ్తో ఏమనిపిస్తుందంటే చాలా చాలా ఐసోలేట్ అయిపోయారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో. ఏం చెప్పుకోకుండా మీరు ఎంత అడిగినా, మీరు అడగడం వల్ల గొడవలు వస్తున్నాయి కానీ అతని మనసులో వాళ్ళ మనసులో ఏమైతే ఉందో అదైతే బయటికి రావట్లేదు. వాళ్ళు అలోన్గా చాలా సఫర్ అవుతున్నారు, ఈవెన్ ఏడుస్తున్నారు కూడా. అది మీకు తెలియదు బట్ తెలుసుకోవాలని మీరు ట్రై చేస్తున్నారు, అది మాత్రం తెలియకుండా ఉంది ఎందుకు అనేసి. అండ్ మేబీ కొంచెం పాస్ట్లో ఏమన్నా సఫర్ అయి ఉండేది మళ్ళీ అది గుర్తు రావడం, లేదంటే లెసన్స్ కానీ ఏదైనా కానీ, అంటే ఇది ఓవరాల్గా పాస్ట్ గురించి కొంచెం, ఫ్యామిలీ గురించి కొంచెం, కెరియర్ గురించి కొంచెం చాలా చాలా సఫర్ అవుతున్నారు, మనసులోనే పెట్టుకుంటున్నారు. వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు ఇంకా దీని నుంచి బయటికి రావాలి అని. త్వరలో వస్తారు కూడా. ఇంకా కొంచెం పుష్ చేయండి, మీరు ఎమోషనల్గా సపోర్ట్ చేయండి. ఒకవేళ ఇలా అడగడం వల్ల కొంచెం ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ వచ్చే ఛాన్స్ ఉంది.
యాక్చువల్‌గా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లవ్ ఈజ్ ట్రూ. బట్ ఈ కొన్ని పాస్ట్ ఇన్సిడెంట్స్ వల్ల అండ్ తను స్ట్రగుల్ చేస్తున్న వల్ల ఈ డిస్టెన్స్ వచ్చింది. బట్ ఇది తొందరలోనే వెళ్తుంది. మీరు కొంచెం పుష్ చేయండి, ఎమోషనల్‌గా సపోర్ట్ ఇవ్వండి అనేది ఈ కార్డ్స్‌తో అర్థమవుతుంది. ఇది రీజన్ మెయిన్‌గా అనిపిస్తుంది దూరం పెరగడానికి అండ్ రావడానికి మీ పర్సన్ సైడ్ నుంచే రీజన్స్ ఉన్నాయి. బట్ ఇట్స్ ఓకే. వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి మీరు ఇప్పుడు సపోర్ట్ ఇవ్వడం చాలా అవసరం. సో ఆ సిచ్యువేషన్స్ని తెలుసుకొని స్పెసిఫిక్గా సపోర్ట్ ఇవ్వండి. పాజిటివ్ ఎనర్జీని మీరు సెండ్ చేయండి మీ పర్సన్కి అనేది ఈ కార్డ్స్తో మెసేజ్ మీకోసం. అండ్ ఇప్పుడు ఈ కార్డ్ రీడింగ్ చూద్దాం. ఎవరైతే గ్రీన్ కలర్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఫస్ట్ పోస్ట్ పోన్మెంట్ కార్డ్ అండ్ పాలిటిక్స్ కార్డ్తో ఎందుకు మీ మధ్య ఎవరైతే ఈ కలర్ బ్రాస్లెట్ చూస్ చేసుకున్నారో మీకోసం ఎందుకు మీ మధ్య ఈ దూరం, ఈ మౌనం ఎందుకు వచ్చింది? ఫస్ట్ పోస్ట్ పోన్మెంట్తో కార్డ్తో ఏంటిదంటే మీ పర్సన్ స్ట్రగుల్ అయ్యారు లైఫ్లో. ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా చాలా స్ట్రగుల్ అయ్యి దాన్ని ఫేస్ చేశారు అన్నిటినీ. కానీ ఇక్కడ పోస్ట్ పోన్మెంట్ కార్డ్తో ఏమనిపిస్తుందంటే ఈ పోస్ట్ పోన్మెంట్ కార్డ్తో ఇంకొకటి కూడా ఏమనిపిస్తుందంటే మీ పర్సన్ చెప్పుకోవాలి, ఏదైనా సిచ్యువేషన్ వస్తే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. బట్ సమ్వేర్ కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడు నేను ఇవన్నీ షేర్ చేసుకుంటే తక్కువ అయిపోతానేమో, లోకు అయిపోతానేమో అనే ఒక ఆలోచన ఉంటుంది కొంతమందికి. మీ పర్సన్ ఇలా కూడా ఆలోచిస్తూ ఉండొచ్చు. లేదు ఒకవేళ అంటే సరే ఇప్పుడు కాదు, ఇంకా కొంచెం టైం తీసుకుందాం, లేదంటే టైం వచ్చినప్పుడు చెప్దాం, ఇప్పుడు ఎందుకు అన్నీ చెప్పుకోవాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ ఇది ఎలా అంటే వాంటెడ్గా అన్వాంటెడ్గా అని కాదు, కానీ ఒక థింగ్ మీ రిలేషన్షిప్లో కొంచెం గ్యాప్ తీసుకొని వస్తుంది. ఎందుకంటే షేరింగ్ అండ్ ఓపెన్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ రిలేషన్షిప్. కాబట్టి ఇదైతే మీ పర్సన్ వాంటెడ్గా చేస్తున్నారు. స్ట్రగుల్ అయితే ఉండింది, డెఫినెట్గా ఉండింది పాలిటిక్ కార్డ్తో అది కనిపిస్తుంది. బట్ అంత ఫుల్ ఆఫ్ స్ట్రగుల్ కాదు, పైల్ 1లో ఉన్నంత లేదు. స్ట్రగుల్ అయితే ఉండింది. ఎవరి స్ట్రగుల్ అయినా వాళ్ళకి అది ఎక్కువే. బట్ మీతో షేర్ చేసుకోవచ్చు, మీతో చెప్పుకోవచ్చు, అది అక్కడికి క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అది ఆ స్ట్రగుల్ని రిలేషన్షిప్ మీద తీసుకొని వచ్చే అంత ఇంపాక్ట్ కాదు. బట్ వాంటెడ్గా చేస్తున్నారు. అండ్ మీ మీద ఎలాంటి ఒక ఇంప్రెషన్ ఉంది అంటే షేర్ చేసుకుంటే వాళ్ళకి తెలుసు ఇట్ విల్ గో ఆఫ్ ఫ్రమ్ దేర్ మైండ్ అని. బట్ స్టిల్ వాంటెడ్గా వాళ్ళు చూస్తున్నారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు, మీరు అసలు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఇది అబ్జర్వ్ చేయండి ఒకసారి. అండ్ పాలిటిక్స్ కార్డ్తో ఏమనిపిస్తుందంటే యాజ్ ఎర్లియర్ నేను చెప్పినట్టు స్ట్రగుల్ అయితే ఉండింది. వాళ్ళు బయట ఇప్పుడు ఎలా కనిపిస్తున్నారు అనేది అది నిజం కాదు. లైక్ దే హ్యావ్ 2 ఫేసెస్. ఒకటి నెగిటివ్గా తీసుకోవచ్చు, లేదంటే పాజిటివ్గా కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే నెగిటివ్ అనేది మనం చెప్పలేం వాళ్ళ ఆలోచన ఎలా ఉంది అని. పాజిటివ్ అయితే వాళ్ళు బయట హ్యాపీగా కనిపిస్తూ ఉండొచ్చు, బట్ లోపల చాలా స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు. ఇంకా నెగిటివ్ అయితే దే హ్యావ్ టు టెల్ హౌ దట్ థింకింగ్ అని. సో పాజిటివ్ నెగిటివ్ అనేది మీ ఎనర్జీని బట్టి మీరు ఫీల్ అవ్వగలరు అది ఎలాంటి ఎనర్జీ అని. సో ఒకసారి ఆలోచించండి. ఇక్కడైతే డెఫినెట్గా డిఫరెన్స్ అయితే కొంచెం ఉంది. కావాలని దూరం చేస్తున్నట్టు అండ్ కావాలని మౌనంగా ఉన్నట్టు, ఏం షేర్ చేసుకోకుండా వాంటెడ్గా ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఈ డిఫరెన్స్ రావడానికి ఓపెన్ కమ్యూనికేషన్ లేదు మీ మధ్య. అండ్ ఈ పాలిటిక్స్ కార్డ్తో 50-50 ఎనర్జీ కనిపిస్తుంది. ఐదర్ ఇది పాజిటివ్ అవ్వచ్చు, లేదంటే నెగిటివ్ అవ్వచ్చు. మీరు కొంచెము పాజిటివ్ ఎనర్జీని మేనిఫెస్ట్ చేయండి అండ్ ఇదే స్టేట్మెంట్ని ఒక అఫర్మ్ చేస్తూ ఉండండి అండ్ జనరలింగ్ కూడా చేయండి. కొంచెం ఎనర్జీ చేంజ్ అవుతుంది కాబట్టి తర్వాత మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇది ఎలాంటి ఎనర్జీ అని. ఇది ఓవరాల్గా రీడింగ్ మీకోసం. ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ మీరు ఎవరైతే చూస్తున్నారో మీరు ఏ కార్డ్ డెక్ని చూస్ చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ పాజిటివ్గా ఉండండి, మైండ్ఫుల్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.